అంజు పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన రణ్వీర్, అంజు పాప కనిపించక వెతుకుతున్న బాగి, అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి అమర్తో ఎలా కింద పడిపోవాలి, అమర్ తనని ఎలా పట్టుకోవాలి అంటూ బాగి రాథోడ్తో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటుంది. మనోహరి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రాథోడ్ కూడా మనోహరికి ఎదురుగా తనని పట్టుకోవడానికి స్టైల్గా నడుస్తూ ఉంటాడు. కానీ మనోహరి రాథోడ్కి దగ్గర రాకముందుకే కాలు జారి కింద పడిపోతుంది. పడిపోయి గట్టిగా అరుస్తుంది. అమ్మో, నా నడుం విరిగింది అంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఆ అనాథాశ్రమం పిల్లలందరికీ డ్రెస్సెస్ తీసుకుని వస్తారు. అప్పుడు అమర్ ఆ పిల్లలకి ఆ డ్రెస్సెస్ ఇచ్చి మార్చుకొని రమ్మంటాడు. అప్పుడు వాళ్ళు డ్రెస్సెస్ మార్చుకొని వచ్చేస్తారు. ఇంతలో అమర్ రాథోడ్ ఇక బయటికి వెళ్ళి పండగ సంబరాలు మొదలు పెడదాం పదండి అంటూ బుజ్జమ్మతో పాటు అందరినీ తీసుకుని బయటికి వెళతాడు. పిల్లలందరూ కలర్ రంగుల్స్ని తీసుకొని వాళ్ళ మొహాలకి వాళ్ళు చల్లుకుంటూ ఉంటారు. ఇంతలో బాగి కూడా రాథోడ్కి పూసి ఇక అమర్కి పూయడానికి సిద్ధపడుతుంది. తన మనసులో ఆయన నన్ను ఏమన్నా పర్వాలేదు, ఎంత కోప్పడినా పర్వాలేదు, ఆయనకి నేను ఖచ్చితంగా రంగులు పూయాల్సిందే అని అనుకుని అమర్కి దగ్గరగా వెళ్ళి రంగులు పూసేస్తుంది. అప్పుడు అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ, నాకే రంగులు పూస్తావా, ఉండు నిన్ను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పక్కన ఉన్న కలర్స్ని చేతుల నిండగా పట్టుకొని వచ్చి బాగి వెనకాల పరిగెడుతూ బాగీకి కలర్స్ పూయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ బాగి అమర్కి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది. అమర్ బాగి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మనోహరి కుళ్ళుకుంటుంది. చంబా ఉండి నీకెంత చెప్పినా బుద్ధి రాదు, చూడు ఎలా చేస్తుందో. మరి అమర్ సార్కి దూరంగా ఉండాలి అనుకుంటే తను అమరేంద్రకి ఎందుకు రంగులు పూయాలి, ఈ మాత్రం తెలివితేటలు నీకు లేకపాయే అంటూ మనోహరి వైపు జాలిగా చూస్తుంది. అప్పుడు మనోహరి, చాల్తి ఆపుతావా, ఇక ఇది హోలీ పండగ కదా, అందరికీ రంగులు పూస్తారు, అందులో తప్పేముందని అని అడుగుతుంది. అప్పుడు చంబ, ఇక నువ్వు మారవు, నీ జీవితం అంతా నాశనం అయిపోయాక ఆ రోజు అంటావు, అవును చంబ నువ్వు చెప్పింది నిజమే అని, ఇక నీ కర్మ అని అంటుంటే అప్పుడు మనోహరి ఉండి, చాల్తి ఆపు, అవును ఈ రణ్వీర్ వస్తానన్నాడు, ఎక్కడ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. రణ్వీర్ బయట సంబరాలు మొదలవ్వగానే లాయరు సంబరాలు మొదలయ్యాయి, ఇక మన పని మొదలు పెడదామా అంటూ కార్ నుంచి బయటికి వచ్చి అటువగా ఇంకో కార్ దగ్గరకు వెళ్ళి అక్కడ కార్ లోపల ఉన్న డ్రెస్సెస్ తీసుకుని వేసుకొని తను అరేంజ్ చేసిన కొంతమంది బ్యాండ్ మేళాన్ని బయటికి రమ్మంటాడు. వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళ గుంపుతో కలిసి, అయితే అమర్ రాథోడ్కి పండగ ఏర్పాట్లు సిద్ధం చేయమని చెప్పాడు కదా, అప్పుడు రాథోడ్ బ్యాండ్ మేళాన్ని కూడా మాట్లాడి ఉంటాడు. అందులో కలిసిపోయేలా రణ్వీర్ ప్లాన్ చేసి వాళ్ళకి తగ్గట్టుగానే బట్టలు వేసుకొని అమరేంద్ర గేట్లోకి ఎంట్రీ అవుతాడు. ఇక సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి రణ్వీర్ని గుర్తుపడుతుంది. పట్టి చంబాతో, చూసావా చంబా, రణ్వీర్ వచ్చాడు, నువ్వు కూడా కొంచెం అమర్ బాగీల మీద ఒక కన్నేసి ఉంచు, వాళ్ళు అంజు పాపని తీసుకువెళ్తున్నప్పుడు నువ్వు చూడకుండా నీ వంతు సహాయం నువ్వు కూడా చెయ్యి చంబా అని చెప్తుంది. అప్పుడు చంబా, అమ్మో అమరేంద్ర ముందే ఆ పిల్లని తీసుకెళ్ళడం అంటే చాలా కష్టం మనోహరి, ఇంకేదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అని అంటుంది. అప్పుడు మనోహరి, ఇంతకు మించి మంచి ప్లాన్ ఇంకేం ఉండదు చంబా, నువ్వైతే నేను చెప్పింది చెయ్యి అని చెప్తుంది. ఇక బ్యాండ్ వాయిస్తూ అంజు పాపని వెతుకుతూ ఉంటాడు. అందరూ రంగులు పూసుకోవడం వల్ల అంజు పాపను కనిపెట్టలేకపోతూ ఇంకా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అంజు పాపకి దాహం వేసి ఇంట్లోకి వాటర్ తాగడానికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు రణ్వీర్ అంజు పాపని చూసేస్తాడు.
దొరికింది అని తన మనసులో అనుకుంటూ, రే అమరేంద్ర, ఇక నువ్వు నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండరా అని తన మనసులో అనుకుంటూ ఆ అంజు పాపని గమనిస్తూ ఉంటాడు. ఇంకోవైపు బాగి అమర్లు రంగులు పూసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అనాథాశ్రమం పిల్లలతో గడుపుతూ ఉంటారు. ఇక వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. రాథోడ్ పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటారు. ఇంతలో రణ్వీర్ అంజు పాప వెనకాలే చిన్నగా నెమ్మదిగా ఎవరికీ కనపడకుండా అంజు పాపని ఫాలో చేస్తూ ఇంట్లోపలికి వెళ్ళి తను అంజు ఫ్రిడ్జ్ వైపు తిరిగి వాటర్ తాగుతూ ఉంటుంది. అంజు పాప వెనకాల రణ్వీర్ వెళ్ళి తన మొహం అంజు పాపకి కనిపించకుండా వైట్ కర్చిప్ కట్టుకుంటాడు. కట్టుకొని తన చేతిలో ఉన్న మత్తు స్ప్రేని అంజు పాప మొహం మీద కొడతాడు. ఆ స్ప్రే వల్ల అంజు పాప స్పృహ తప్పి పడిపోతుంది. ఇక రణ్వీర్ అంజు పాపని ఎత్తుకొని వెనకాల గేట్ సైడ్ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన కారులో ఎక్కించుకుంటాడు. మనోహరి రణ్వీర్ని గమనిస్తూ ఉంటుంది. రణ్వీర్ అంజు పాపని ఎత్తుకొని వెళ్ళే వరకు ఎవరు లోపలికి వెళ్ళకుండా కాపలాగా ఉంటుంది. అయితే అంజు పాప కోసం పిల్లలు నెమ్మదిగా వెతకడం మొదలు పెడతారు. అంజు పాపని రణ్వీర్ కారులో వేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. మనోహరి, అమ్మయ్య, ఇక నాకు సగం టెన్షన్ తీరిపోయింది, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక ఆ రణ్వీర్ ఇష్టం, ఈ అమరేంద్ర ఇష్టం, నాకు మాత్రం ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో చంబా ఉండి, అవును మనోహరి, ఒకవేళ ఇలా కిడ్నాప్ చేశాడని అమరేంద్రకి తెలిస్తే రణ్వీర్ని అస్సలు వదిలిపెట్టడు. ఒకవేళ నీ పేరు చెప్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, అలాంటిదేం జరగదు, అంతా నేను ముందే మాట్లాడేశానులే, నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది. ఇంతలో అమ్మో అంజు పాపని మొత్తం వెతికేస్తుంది, కానీ అంజు పాప కనిపించదు. అప్పుడు అమ్మో పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్ళి, మిస్ అమ్మ, అంజు ఎక్కడా కనిపించటం లేదు మిస్ అమ్మ అని చెప్తుంది. అప్పుడు అమర్ కూడా ఆ మాట విని, అదేంటమ్ము, రూమ్లో ఏమైనా ఉందేమో చూసావా అని అడుగుతాడు. అప్పుడు అమ్ము, అంతా చూశాను డాడ్, అమ్ము ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది. ఇక పిల్లలు అందరూ కలిసి అంజుని ఇంట్లో బయట టెర్రస్ మీద అంతా వెతికేస్తారు, కానీ అంజు పాప కనిపించదు. ఇక అందరూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరి అంజు పాపని ఎత్తుకెళ్ళింది రణ్వీరే అని అమర్ కనిపెట్టనున్నాడా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్